గురు పౌర్ణమి అనగానే శ్రీ వ్యాస పౌర్ణమి శ్రీ ఎన్నయనూరు శ్రీ దత్తసాయి దేవాలయం తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో వేసినటువంటి శ్రీ దత్తసాయి దేవాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. అలాగే ఎమ్మెనూరు పరిసర ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. మరి అలాగే తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటూ ఉదయము కాకడారతో మొదలయ్యి మరి బాబా విభూజ అర్చన జరుగుతున్నది. మరి సాయంకాలం సంధ్యాహారతి, మధ్యాహ్న సేజారతి మరియు బాబా ప్రతి ఒక్కరూ ఇక్కడ బాబా పూజకు రావాలని కోరుకుంటూ స్వస్తి క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం ఈ యొక్క గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఎంఆర్ఓ ఆఫీస్ మండల ఆఫీస్ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ గురు దత్తసాయి దేవాలయం నందు ఈ యొక్క గురు పౌర్ణమి మహోత్సవాన్ని చాలా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. కావున భక్తాదులందరూ కూడాను వారి యొక్క కోరికలను వచ్చి ఆ యొక్క సద్గురునాథుని కృపకు పాత్రలు కావాలని, అలాగే ఈ యొక్క ఎమ్మెనూరు మండలంలో ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడాను ఈ యొక్క శ్రీ గురు దత్తసాయి భక్తాదులందరూ కూడాను చాలా సుఖ సంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతో, అలాగే పంటలు కానీ వారి యొక్క ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చాలా నిర్విఘ్నంగా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క దత్తసాయి దేవాలయం నందు చాలా నిర్విఘ్నంగా సహస్ర భస్మార్చన, మరి అలాగే విశేష సత్యసాయి వ్రతము, అలాగే భక్తుల చేత అందరి చేత కూడాను ఈ యొక్క విశేష ఫలపంచామృతాభిషేకాన్ని చాలా ఉదయం నుంచి చాలా నిర్విఘ్నంగా ఈ యొక్క కమిటీ సభ్యులు చాలా నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నారు. కావున వారికి వారి యొక్క దేవాలయానికి అందరూ కూడాను ఈ యొక్క కృషి చేయాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం, సమస్త జనాలు ఎవరు వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడాను సాయంకాల సమయంన శ్రీ సద్గురు సాయినాథ్ దత్తా సాయి దేవాలయం నుంచి ఈ యొక్క పురవీధుల గుండాను ఈ యొక్క సాయిబాబా వారి యొక్క పల్లకి చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. కావున భక్తులందరూ కూడాను విచ్చేసి ఈ యొక్క సద్గురు సాయి కృపకు పాత్రలు కావాలని. నేను నా పేరు బి ధర్మగుణ, విశ్వందు పరిషత్ ఉపాధ్యక్షుడిని, మరియు సాయిబాబా గుడికి దత్తసాయి దేవాలయంకి ఉపాధ్యక్షుడిని. నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది దత్తసాయి దేవాలయంలో. అక్కడి నుంచి ఈ గురు పౌర్ణమి సుమారుగా గత 20 సంవత్సరాల నుంచి జరుపుతున్నాము. కాబట్టి ఉదయం శేషహారతితో ప్రారంభించుకొని మధ్యాహ్నం అన్నదానము మరియు సాయంత్రం పల్లకీ సేవ, రాత్రి శేషహారతితో ముగుస్తుంది. జై